దయచేసి నా భర్తను వదిలేవా? చేయి చాచి అడుగుతున్నాను, నా భర్తను వదిలే. నా కూతురు జీవితం నాశనం అయిపోతుందనే బాధతో ఓ తల్లిగా దాని జీవితం నిలబెట్టడం కోసం నిన్ను ప్రాధేయపడ్డానికి వచ్చాను. అసలేం పోయింది సార్? భార్గవి గారి వర్క్ షాప్ లో పాత ఇనుప సామాన్లు. నువ్వు నా దగ్గర ఉన్నంత కాలం నా మాటకి ఎదురులేదు, నా చేతలకి తిరుగులేదు. ఎంతటి వాడైనా నిన్ను చూసి భయపడి నా మాట వినేవాడు. కానీ ఇప్పుడంతా మారిపోయింది. నన్నెవరూ లెక్క చేయడం లేదు. ఎందుకంటే చేతిలో కత్తి ఉంటేనే ఎవ్వరైనా తలంచుతారు. ఆ కత్తి చేజారిపోయింది. అందుకే నువ్వు మళ్ళీ నా దగ్గరికి రావాలి. నేను రాను. రాకుండా ఏం చేస్తావు చిన్న? ఆ మెకానిక్ గానే బ్రతుకుతావా? అక్కడ ఏం సంపాదిస్తావు? ఆఫ్టర్ ఆల్ రిపేర్ చేస్తే 100 వస్తాయి, మాక్సిమం 1000 మిగులుతుంది, అంతేగా? నాకది చాలు. అదే నాకు నీలో నచ్చంది. చూడు ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావో. నా దగ్గరున్నప్పుడు ఇస్త్రీ బట్టలు నలక్కుండా తిరిగేవాడివి, చేతికి బంగారు బ్రేస్లెట్ తో తిరగాల్సిన వాడివి ఆయిల్ గుడ్డలతో చేతులు తుడుచుకుంటూ ఉన్నావు. చూడు ఆ బట్టలు ఎలా ఉన్నాయో. కడుపు నిండా తిండి కూడా దొరకడం లేదు కదా. అవసరమా నీకు ఆ జీవితం? చక్కగా మంచి ఇల్లు, కారు, ఎంత అడిగితే అంత డబ్బు, ఇవన్నీ కాదనుకొని వెళ్ళిపోయావు. ఎంత పిచ్చివాడివి చిన్నా. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు వెంటనే నా దగ్గరకొచ్చేయి. నీకు ఇదివరకిచ్చిన దానికంటే డబుల్ పేమెంట్ ఇస్తాను. దేనికిస్తావు? రౌడీజం చేసినందుక, లేకపోతే మర్డర్లు చేసినందుక? దేనికిస్తావు? నీ దగ్గర బతుకు బతకడం ఇష్టం లెక్కే వెళ్ళిపోయాను. ఇప్పుడు నువ్వు రమ్మంటే నేను రాను. రావాలి చిన్నా. నువ్వు బయట బ్రతకలేవు. నాలాంటి వాళ్ళు బ్రతకనివ్వరు. ఓసారి కత్తి పట్టిన వాళ్ళు ఆ కత్తి పక్కన పడేసి సన్యాసిలా మారిపోతాను అంటే ఎలా కుదురుతుందో చెప్పు? కత్తి పట్టిన పాపం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. రాను అంటే ఏం జరుగుతుందో చూస్తున్నావు కదా. నువ్వే కాదు, నీకు ఫ్రెండ్ అయిన పాపానికి పండు తన్నులు తింటున్నాడు. వాళ్లే కాదు, వాళ్లతో పాటు ఎవ్వరైనా సరే వాళ్ళలా తన్నులు తింటూ ఉండాల్సిందే. నీకు చేతనైతే నీ కక్ష నా మీద తీర్చుకో, అంతేకాని మధ్యలో అమాయకుడు వాడిని గడిపిస్తావు. వేటంటే అదే చిన్న. సింహాన్ని వేటాడాలి అంటే నేరుగా వెళ్ళగలవా? లేదు. దాన్ని పట్టడానికి మేకని ఎరగా వెయ్యాలి. ఆ మేకే పండు. సింహం బోను దాకా వచ్చింది, లోపలికి రావడానికే మొరాయిస్తోంది. వస్తుంది. ఎవరికోసం వస్తుంది? నా ప్రాణం పోయినా ఇంకోసారి నీ బోన్లో చిక్కను. నువ్వేం చేస్తావో చేసుకో, పండుని నేను కాపాడుకుంటాను. నీకింకా పొగరు తగ్గలే చిన్న. నీ పొగరు ఎలా అణచాలో నాకు బాగా తెలుసు. హలో ఇన్స్పెక్టర్. ఆ చిన్నగాడు మాట వినకుండా వెళ్ళాడు. పండుగాడి అరుపులు ఆ చిన్నకి వినిపించేలా చూసుకో, ఓకే? నువ్వు మళ్ళీ నా దగ్గరికి రావాలి. రాను అంటే ఏం జరుగుతుందో చూస్తున్నావు కదా. నువ్వే కాదు, నీకు ఫ్రెండ్ అయిన పాపానికి పండు తన్నులు తింటున్నాడు.
చిన్నా రామ్మా. ఏం చేస్తున్నావురా? ఏం లేదమ్మా. ఇదిగోరా మీకోసం సేమియా పాయసం గారెలు తీసుకొచ్చాను. ముందు ఆ పండుని పిలు, వాడికి చాలా ఇష్టం. వాడి కోసం జీడిపప్పు ఎక్కువ వేసి తీసుకొచ్చాను. ముందు వాడిని తిన్ని, లేదంటే గొడవ చేస్తాడు. పండు, పండు, పండు రారా. పండు లేడమ్మా. ఎక్కడికెళ్ళాడు? బయటికెళ్ళాడా? సర్లే, వాడు రాగానే తినమని చెప్పు. వాడి కోసం సెపరేట్ గా పెట్టాను. ఇది నువ్వు తిను. పండు పోలీస్ స్టేషన్ లో లాఠీ తిప్పలు తింటున్నాడమ్మా. ఇప్పుడు నువ్వేం పెట్టినా వాడు తినే పరిస్థితుల్లో లేడు. ఏంటి చిన్న, నువ్వు చెప్పేది నిజమా? పండు పండు పోలీస్ స్టేషన్ లో? ఎందుకు? ఆ భార్గవి అరెస్ట్ చేయించిందమ్మా. భార్గవి అరెస్ట్ చేయించిందా? ఎందుకు? వాడిని ఎందుకు అరెస్ట్ చేయించింది? ఉంటే నా మీద కోపం ఉండాలి, లేదంటే నీ మీద కోపం ఉండాలి. అంతేగాని మధ్యలో వాడేం చేశాడని వాడి మీద ఎందుకు కక్ష పెంచుకుంది? ఆ భార్గవికి కావాల్సింది నేనేనమ్మా. నేను తన దగ్గర నుంచి వచ్చి నా కష్టం నేను చేసుకుని బ్రతకటం తనకి నచ్చలేదు. నేను మళ్ళీ తన దగ్గర చేరి రౌడీలా బ్రతకాలి, తను చెప్పినట్లు వినాలి. దానికోసమే ఇప్పుడు పండుని అరెస్ట్ చేయించింది. నన్ను తన దగ్గరికి రప్పించుకోవడానికి పండుని చిత్రహింసలు పెడుతుందమ్మా. పాపమమ్మా, పండుని చూస్తే చాలా బాధేస్తుంది. నేను కష్టాలు పడుతుంటే వాడు సహాయం చేశాడు. నేను ఏడుస్తుంటే నా కన్నీళ్లు తుడిచాడు. వాడు నా జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి అమ్మా. అలాంటి వాడిని పట్టుకుని రక్తం కారేలా కొట్టిస్తుంది. తనకున్న పలుకుబడిని ఉపయోగించి పండుని కొట్టిస్తుందమ్మా. చిన్న, నువ్వేం దిగులు పడకు. నువ్వు ఏ మాత్రం భయపడి మళ్ళీ ఆ భార్గవి దగ్గరికి చేరావో నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. ఇప్పుడిప్పుడే అందరిలో మంచి పేరు తెచ్చుకుంటున్నావు. ఇప్పుడే అందరూ నిన్ను గౌరవిస్తున్నారు. నాకు పేరు గౌరవం కంటే పండునే ముఖ్యమమ్మా. వాడు నాకు తోడబుట్టిన లాంటి వాడమ్మా. నా కష్టాన్ని పంచుకున్నాడు, నా సంతోషాన్ని పంచుకున్నాడు. నాకు ఒంట్లో బాగోకపోతే సేవలు చేశాడమ్మా. అందుకే వాణ్ణి కాపాడుకోవాలి అంటే నేను మళ్ళీ ఆ భార్గవి పంచన చేరక తప్పదేమోనమ్మా. వద్దు చిన్న, పొరపాటును కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. నువ్వు ఆవేశపడాలని తను ఇదంతా చేస్తుంది. నువ్వు ఓపికతో ఉండు, నేను మాట్లాడతాను. ఆ భార్గవితో నేను మాట్లాడతాను. నువ్వా? ఏంటా స్పీడు?
ఇదే అసలైన చందు స్పీడ్. పోనీలే అని కరుణ చూపించినంత కాలం నేను కరుణగానే ఉంటాను. కాదని కదిపితే ఒక్కసారి అనుభవం అయింది కదా, అయినా బుద్ధి రాలేదా నీకు? ఏంటి చంపేద్దామనేనా? అదంతా ఈజీ అనుకున్నావా? అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దని ముందే చెప్పాను, అయినా వినకుండా నీ బుద్ధి చూపించావు. గొడవలు నీకు నాకు మధ్యలో ఆ పండు ఏం చేశాడు? వాణ్ణెందుకు అరెస్ట్ చేయించావు? చిన్న నా దగ్గర నుంచి వెళ్లిపోయాక నా దగ్గర సరైన మనిషే లేకుండా పోయాడు. అందుకే వాణ్ణి మళ్ళీ వెనక్కి రప్పించడం కోసమే ఈ ప్లాన్ వేశాను. తప్పు చేస్తున్నావు భార్గవి. అవును, తప్పే చేశాను. చావంటే భయం లేని నిన్ను లొంగదీయడానికి మార్గమేంటా అని ఆలోచిస్తుంటే చివరికి చిన్నగాడు దొరికాడు. అలాంటి వాణ్ణి బయటకు పంపించి తప్పు చేశాను. అదే వాడు నా దగ్గరే పడుంటే నువ్వు నీ మొగుడు నా చెప్పు చేతుల్లో ఉండేవారు. అందుకే చిన్నని మళ్ళీ నా చేతిలో ఆయుధంగా మార్చుకుందామనే పండుని అరెస్ట్ చేయించి తోవించటం మొదలు పెట్టాను చందు. వాడు నిజంగానే ఆయుధం లాంటి మనిషి భార్గవి. వాణ్ణి వెనక్కి తెచ్చుకుంటే నీ ప్రాణాలు తీస్తాడు. నీ మంచి కోరే చెప్తున్నాను, వాడి జోలికి వెళ్లకు. ఏ ఆయుధాన్ని ఎలా వాడుకోవాలో నాకు తెలుసు చందు. వాణ్ణి నా అమ్ముల పొదిలో పాశుపతాస్త్రంలా దాచుకుంటాను. నీ మీద వాడడానికి మాత్రమే ఉపయోగిస్తాను. వాడు నా దగ్గర లేడు అనే కదా ఆ రోజు నా మీదకి దండెత్తొచ్చావు. నా ఇంట్లో నా మీద గన్ కురిపెట్టి చావు భయం అంటే ఏంటో చూపించావు. దానికి బదులు తీర్చుకోవద్దు. చిన్న నీ దగ్గరికి మళ్ళీ వస్తాడని పగటి కలలు కనొద్దు భార్గవి. వాడు ఇదివరకటి మనిషి కాదు నీ మాయలో పడిపోవడానికి. వాడికి నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో బాగా తెలుసు. వాడు రాడు. రప్పిస్తాను. నేను రానివ్వను. ఛాలెంజ్ చేస్తున్నావా? నీతో ఛాలెంజ్ అంటే నాకెప్పుడు సరదాగానే ఉంటుంది చందు. ఎందుకంటే సరైన పోటీ ఉంటేనే కదా మన సత్తా ఏంటో తెలిసేది. నిన్నటిదాకా నేనేంటో తెలియక నా దగ్గర పనిచేశాడు. ఇప్పుడు నేనేంటో తెలుసుకుని భయంతో పనిచేస్తాడు. వాడు నాకు కావాలి. వాడితో చాలా పాపాలు చేయించాలి. ముఖ్యంగా వాళ్ళ నాన్నని టార్గెట్ చేయాలి. వాళ్ళమ్మకి దూరం చెయ్యాలి. ఇలా చాలా ప్లాన్స్ ఉన్నాయి. అది నువ్వనుకున్నంత ఈజీ కాదు భార్గవి. నీకు అంతకు ముందే చెప్పాను, ఎవరైనా తెగించినంత వరకే నీ ఆటలు సాగుతాయి అని. తెగించే వరకు రెచ్చగొట్టొద్దు. యు రైట్. నీ వల్ల గొప్ప నీతి తెలుసుకున్నాను చందు. దేన్నైనా సరే తెగించే వరకు రాకుండానే లొంగదీయాలి. తెగించే పరిస్థితి వస్తుంది అనేసరికి దాన్ని తొక్కేయాలి. తొక్కేస్తా. చిన్నలోని పొగరు అణగదొక్కి నా చేతిలో ఆయుధంగా మార్చుకుంటా. వాడికి వేరే గత్యంతరం లేక నా దారికొచ్చేలా చేసుకుంటా. ఆ ఛాన్స్ నీకివ్వను భార్గవి. వాడికి చుట్టూ నేను, నా భర్త, నా తండ్రి రక్షగా ఉన్నాం. వాడిని మళ్ళీ ఈ పాపిష్టి కుంపలోకి రానివ్వను. ట్రై చేసి చూడు. నీకు చేతనైతే చిన్నాని కాపాడుకుంటాను. నమస్కారం లాయర్ గారు. అరే చిన్న రారా, ఎన్నాళ్ళైంది నేను చూసి. ఎలా ఉన్నావేంటి? అసలు ఈ మధ్య ఇటువైపు రావడమే మానేసావు. ఏదో మెకానిక్ షెడ్ పెట్టుకున్నావుగా, ఎలా నడుస్తుందో అది? పర్లేదు సార్, బాగానే నడుస్తుంది. కానీ చిన్న, నువ్వు వెళ్ళాక నా ప్రాక్టీసే చాలా బ్యాడ్ గా నడుస్తుంది. కేసుకు తగ్గ సాక్ష్యాలు చెప్పే మనిషే దొరకడం లేదు. నేను చెప్పింది కూడా జడ్జి గారి ముందు చెప్పలేకపోతున్నారు. అసలు నువ్వు దొంగ సాక్ష్యాలను ఎంత బాగా చెప్పేవాడివి.
నీ టాలెంటే టాలెంట్ చిన్న. నువ్వు సాక్ష్యం చెప్తే నేను మాక్సిమం కేసు గెలిచేవాణ్ణి. నువ్వు దారి మార్చాటు వెళ్ళావు, నాకు వేరే దారి దొరక్క ఇదిగో ఇలా బతుకుతున్నాను. అది సరే గాని ఏంటి ఇలా వచ్చావు? మీ సహాయం కావాలి సార్. నా సాయమా? ఎవరికి? నీకా? ఏంటది? నా ఫ్రెండ్ పండుని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి జామీన్ ఇప్పించాలి. ఓ ఏం చేశాడేంటి? ఏం చేయలేదు సార్, పాత దొంగ అని అరెస్ట్ చేశారు. అయితే కష్టం చిన్న. పోలీసులు అరెస్ట్ చేశారు అంటే పెండింగ్ కేసులని చాలా పగడ్బందీగా పెట్టుంటారు. సార్ మీరు తలుచుకుంటే వాడిని బయటికి తీసుకురావడం చాలా ఈజీ సార్. ఈజీనేనయ్యా, కానీ మీ ఫ్రెండ్ కోసం నేను చాలా రిస్క్ తీసుకోవాలి చిన్న. పెద్ద పెద్ద వాళ్ళకి నేను చెడు కావాల్సి వస్తుంది. సార్ నేను చెప్పేది నిజం చిన్న. నీకు సాయం చేస్తే భార్గవ్ గారు నా మీద కన్నెర చేస్తారు. ఆవిడే నాకు అప్పుడప్పుడు మంచి కేసులు ఇస్తుంటారు. మరి నేను ఆవిడతో గొడవ పెట్టుకోలేను కదా. ఏమంటావు? సార్ మీరు అలా అనకండి సార్. అవతల పండు చాలా కష్టపడుతున్నాడు సార్. వాడిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. చేస్తారు చిన్న, అది చాలా కామను. పోలీస్ స్టేషన్లో దారుణంగా కొడుతున్నారు సార్. ముందు వాడిని కాపాడాలి సార్. చెప్పాను కదా చిన్న, కోరి కోరి భార్గవ్ గారితో గొడవ పెట్టుకోవాలంటే నేనే కాదు, ఈ సిటీలో ఉన్న ఏ లాయరు ముందుకు రాడు. నువ్వు వెళ్ళు. సార్ సార్ మీరే అలా అంటే ఎలా సార్? నాకు మీరు తప్ప ఎవరు తెలియదు సార్. దయచేసి సాయం చేయండి సార్. చూడు చిన్న, నా మాట విని మీ వాడిని ఎదురు తిరగకుండా ఆ పోలీసులు ఏం చెప్తే చేయమని చెప్పు. సార్ కనీసం కొట్టకుండా వదిలేస్తారు. అంతకంటే మించి నేను ఏమీ చేయలేను. ఇంక నువ్వు వెళ్ళు. సార్ అది కాదు సార్. వెళ్ళు. ఇంకా ఎంతకాలం ఇలా వెయిట్ చేస్తావు వసు? తొందరగా చిన్నాన్ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవచ్చు కదా. అయినా మీరెందుకు లేట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు వసు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. నువ్వు చిన్నాన్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని మొహాన్నే చెప్పేశావు. అలాంటప్పుడు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? పెళ్లి చేసుకోవడం పెద్ద విషయమేం కాదు వీణా. నేను కావాలంటే రేపే చేసుకోగలం. కానీ మా డాడీ ఒప్పుకోవాలి. ఆయన చిన్న మంచితనాన్ని, అతని గొప్పతనాన్ని అర్థం చేసుకుని అల్లుడిగా ఒప్పుకోవాలి. అందుకోసమే వెయిట్ చేస్తున్నా. మీ డాడీ ఎలా ఒప్పుకుంటాడు వసు? ఆయన కోటీశ్వరుడు, చిన్న సాధారణమైన వ్యక్తి. ఆయన్ని ఎలా ఒప్పిస్తారు? మంచితనాన్ని గుర్తించడానికి కోట్ల అవసరం లేదు. మంచి మనసుంటే చాలు. మా డాడీకి నేనంటే చాలా ఇష్టం. ఏ ఆధారం లేని మనిషికిచ్చి పెళ్లి చేస్తే నా జీవితం ఏమవుతుందో అని ఆయన భయం. ఆ భయంతో చిన్న గొప్పతనాన్ని గుర్తించడం లేదు. కానీ లేదంటే చిన్నాని ఎప్పుడూ అర్థం చేసుకునేవారు. ఇప్పుడిప్పుడే చిన్న అంటే ఆయనకి గౌరవం పెరిగింది. చిన్న కూడా ఓ మంచి దారిలో పడ్డాడు. తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. సొంతంగా తన కాళ్ల మీద తను నిలబడ్డాడు. డాడీకి కూడా ఆ విషయంలో తను నచ్చుతున్నాడు. పోనీలే, ఏదోలా మీ డాడీ ఒప్పుకొని మీ పెళ్లి చేస్తే చాలు. ఓ మంచి జంటని భార్యాభర్తలుగా చూసిన తృప్తి మాకు ఉంటుంది. ఓకే వసు, వస్తాను. బాయ్.
హాయ్ వసు. నువ్వా ఏంటి ఇక్కడికొచ్చా? ఏంటి ఇక్కడేం చేస్తున్నావు? నీకెందుకు? నాకు కాకపోతే ఇంకెవరికి చెప్తావే? ఏయ్ మైండ్ యువర్ లాంగ్వేజ్. వేగి అన్నావంటే మర్యాదగా ఉండదు, జాగ్రత్త. అచ్చా నీకు అంత సీన్ ఉందా? ఏయ్ వదలు, రాస్కల్ వదలరా. ఏంట తెగగించుకుంటున్నావు? నన్ను పెళ్లి చేసుకోవే అంటే కాదని చిన్నగాడి వెంట పడతావా? ఏంటే ఏంటే వాళ్ళలో ఉన్నది నాలో లేనిది? Shut up! పిచ్చి పిచ్చిగా వాక్కు. షటప్పా ఎలా ముయ్యాలి? నా పెదాలతో మూసేనా? ఛీ! నోరు ముయ్యరా రాస్కల్. ఏంటే పెద్ద ఫోజు కొడుతున్నావు? ఏ ఆ చిన్నగడితో తిరిగినప్పుడు లేదా? వాడు పట్టుకుంటే పర్వాలేదు కానీ నేను పట్టుకుంటే ప్రాబ్లం వచ్చిందా? వాడికి నాకు ఏంటి తేడా? వాడే కాదు నేను మగాణ్ణే. అతను మగాడురా, నువ్వు మృగానివి, అదే తేడా. మృగాన్ని కదా, అందుకే నిన్ను మృగంలాగే ఇక్కడ రేప్ చేస్తాను. అడిగేవాడెవడే? రేయ్! వదలు, వదలు! ఎదగా పెళ్లి చేసుకోవే అంటే నాటకాలు ఆడతావే నాటకాలు. వాడి మోజులో పడి నన్ను కాదంటావా? అసలు నేను దారిలోకి తీసుకురావాలంటే ఎలా కాదే? వదలురా! వదలు, వదలు!